చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోంది. బెల్ట్ షాపులు ఇష్టారాజ్యంగా మద్యాన్ని అమ్ముతున్నాయి. అడిగేవారే లేకపోవడంతో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు బావమర్ది నందమూరి బాలకృష్ణ ఇలాఖా హిందూపురంలోని అనధికార వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. తమను ఎవరూ ఏమీ చెయ్యలేరంటూ రెచ్చిపోతున్నారు. నియోజకవర్గమంతా కిరాణా షాపుల్లోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో బాలకృష్ణ నియోజకవర్గంలో 3 పువ్వులు 6 కాయలుగా మద్యం అమ్మకందారులు సొమ్ము చేసుకుంటున్నారు. హిందూపురం నియోజకవర్గంలో 100కు పైగా బెల్ట్ షాపులు వెలిశాయి. బెల్ట్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములు కూడా ఏర్పాటు చేసి మందుబాబులకు మద్యం సరఫరా చేస్తున్నారు. ఒక్కో లిక్కర్ బాటిల్పై 20 నుంచి 40 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బెల్ట్ షాపుల ఏర్పాటుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తున్నా పట్టించుకునే వారు ఎవరూ లేరు. టీడీపీ నేతల అండదండలతో బెల్ట్ షాపుల యజమానులు మద్యం దందా సాగిస్తున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానికంగా మహిళలు, చిన్నపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని విమర్శలు వస్తున్నాయి. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు కూడా హిందూపురం అంటే హడలెత్తిపోతున్నారు. రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపైకి ఎవరూ రావద్దంటూ హెచ్చరిస్తున్నారంటూ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. అక్రమ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తే 5 లక్షలు జరిమానా విధిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటించినా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదు. తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లకు తలొగ్గి బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ మద్యం అమ్మకాలపై అధికారులకు మామూళ్లు అందుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.